నామని స్తోత్రములు. మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చక్కని మాట మనం చూసినప్పుడు ఆదికాండం 39వ అధ్యాయంలో చూడడం ఎన్నో వచ్చని చెప్పాను. 5వ వచనం చదవము ఒక మాట. అతడు తన ఇంటి మీదను తన కలిగిన దానంత మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట దయచేసి మనం గమనించాలి. ఈరోజు ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు జీవితంలో జరిగిన ఒక సంఘటన. యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నా మీకు తెలుసు. చిన్నతనం నుంచి కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు. కారణం మనకు తెలుసు. యోసేపు చిన్నతనం నుంచి కూడా బాల్యం నుండి కూడా భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని మీద అత్యంత విశ్వాసం కలిగిన వాడు. ఎక్కడ కూడా దేవుని మీద తనకున్న భయభక్తులు ఏనాడు కూడా తగ్గల. చిన్న నుంచి మనం చూసాం కదా, దేవుని మీద ఆధారపడి భయభక్తులు కలిగి ఉన్నందున లేఖనాలు మనం చూసాము. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అంటండి. హల్లెలూయా. చెప్పండి, ఎవరికి తోడై ఉన్నాడు? యోసేపుకు దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు, సదాకాలం తోడై ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఒక పక్కన దేవుడు తోడై ఉన్నప్పుడు కూడా యోసేపుకు ఎప్పుడు కూడా కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు ఎదురుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి ఒక మాట దయచేసి మనం గమనించాలి. ఇవాళ దేవుని ఏర్పాట్లో దేవుని పని మనం కొనసాగుతున్నా, దేవుని పని మనం మరి ఆ విధంగా ముందుకు మరి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు, కొన్ని శ్రమలు మనకు కూడా ఎదురవుతూనే ఉంటాయి. ఈ వాక్యం మనకు అర్థమైతే, వాక్యపు లోతులు మనకు అర్థమైతే, మళ్ళీ చెప్తున్నాను దయచేసి, వాళ్ళ దేవుని ఏర్పాట్లో ఏదైనా కష్టం ఇరికి పొందితే మనం తొందరపడం. హల్లెలూయా. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేపు జీవితం. ఎవరి జీవితం? యోసేపు. యోసేపుకి చిన్నతనం నుంచి భయభక్తులు కలిగి ఉన్నాడు. చిన్నతనం నుంచి కూడా దేవుని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. చిన్నతనం నుంచి కూడా దేవుడు అతనికి ఎప్పుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, తోడై ఉన్నా, భయభక్తులు కలిగి ఉన్నా, దేవుని కృప అతని మీద ఉన్నా అతనికి శ్రమలు తప్పల. అవునా కదా? అడుగడుగున అన్నల ద్వారానో లేకపోతే ఎవరి ద్వారా జీవితకాలంలో చాలా కాలం కూడా అతనికి శ్రమలు ఎదురవుతానే ఉన్నాయి. లేఖనాలు మనం చూసాం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని ఏర్పాటు మన ఆత్మజీవితాలు కొనసాగుతున్న చిన్న చిన్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతానే ఉంటాయి. అయినా మనం తొందరపరక వాటి వైపు మనం చూడక దేవుని తట్టు మనం చూడగలిగితే, యోసేపు ఏం చేశాడు? ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడే చూసుకుంటాడు, దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు ఆశ్రయంగా ఉన్నాడని ప్రార్థన విడిచిపెట్టలా, శ్రమంక చూసి కృంగిపోలా, దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం తప్పనిసరి నేర్చుకోవాలి. అందుకే నేను చాలాసార్లు మీతో అంటాను, దేవుడు నమ్ముకున్నాం, ప్రభు నమ్మడిస్తున్నాం కాబట్టి ఏ కష్టం మనకు రాదని అక్కడ దేవుడు మనకేం బాండ్ రాసేవాళ్ళ. అవునా కదా? అందుకని లేఖనాలు ఇది శ్రమలతో కూడిన పోరాటం అని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, ఏ పోరాటం ఇది? శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఇది ఈ రోజున. కాబట్టి జీవితకాలం అంతా వస్తానే ఉంటాయి. అయినా కూడా దేవుని యందు మనకున్న విశ్వాసం కానీ, మనకున్న ఆసక్తి కానీ మనం తగ్గించుకుండా సాగలిగితే సదాకాలం మన ప్రభు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు కష్టకాలంలో కూడా, శ్రమంలో కూడా దేవుని అంటిపెట్టుకుని ఉన్నాడు కనుక యోసేపు ఎక్కడికి వెళితే అక్కడ తోడుండడమే కాకుండా ఆయన ఉన్న ప్రతి చోట ఆశీర్వాదం ఇస్తున్నాడు. హల్లెలూయా. యోసేపు ఉన్న చోట ఆశీర్వాదం ఉంది. చెప్పండి మాట. యోసేపు ఉన్న చోట ఆశీర్వాదం ఉంది. ఈరోజు మీకు తెలుసు, అన్నలు అమ్మేశారు, అన్నలు తీసుకెళ్లి గుంటలో పాతేశారు, చంపుదామని చూశారు, రకరకాల ప్రయత్నాలు అయిపోయినాయి. ఆ ప్రయత్నాలన్నీ కూడా అయిపోయిన తర్వాత దేవుని మహాకృప చేత మరి ఆ విధంగా తీయబడ్డాడు, అమ్మబడ్డాడు. అక్కడి నుంచి మరో చోటకు అమ్మబడ్డాడు. అక్కడి నుంచి మరి చూసినప్పుడు ఒకరింటికి, అక్కడ మనం చూసాం కదా, ఒకరింటికి అతను వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇంట్లో అతను పనివాడిగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఒక ఇంట్లో ఎట్లా ఉన్నాడు? పనివాడిగా ఉండవలసిన పరిస్థితి అక్కడ లేఖనాలు మనం స్పష్టంగా చూసాం. పోతీఫర్ అని ఒక సేనాధిపతి ఇంట్లోనంటండి. ఎవరింట్లో? పోతీఫర్. అతని పేరు పోతీఫర్. పోతీఫర్ అను సేనాధిపతి ఇంట్లో మరి ఒక పనివాడిగా మరి యోసేపు ఉండాల్సిన పరిస్థితి. హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో భాగంగా మనకు కావాల్సింది ఏంటంటే, 5వ వచనంలో అతడు తన కలిగిన ఇంటి మీద, తన కలిగిన దానంతటి మీద విచారణకర్తగా మరి యోసేపును నియమించిన కాలం మొదలుకొని కూడా యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కనుక యోసేపు నిమిత్తము ఆ ఇంటిని దేవుడు దీవించాడండి. హల్లెలూయా. ఇప్పుడు పోతీఫర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. పోతీఫర్ ఇంటికి యోసేపు పనివాడిగా వెళ్ళాడు. పనివాడిగా వెళ్ళి అక్కడ పనులన్నీ చక్కబెడుతున్నాడు. చాలా కొద్ది కాలంలోనే పోతీఫర్ దగ్గర బాగా నమ్మకం అనే పేరు సంపాదించుకున్నాడు. నమ్మకస్తుడు అనే పేరు సంపాదించుకున్నాడు యోసేపు. లేఖనాలు చూసాం. ఆ తర్వాత లేఖనాలు చూసినప్పుడు పోతీఫరు మెల్లమెల్లగా ఇతను వచ్చిన తర్వాత నా ఇంట్లోకి నా పనులన్నీ చూసుకుంటున్నాడు, శ్రద్ధ కలిగి ఉంటున్నాడని ఒక నమ్మకం తనకు కలిగిన తర్వాత, పైగా అతను వచ్చిన తర్వాత నాకు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉందని గుర్తించిన తర్వాత పూర్తి బాధ్యత అంతా యోసేపు మీద పెట్టాడంట. హల్లెలూయా. ఎవరు? పోతీఫర్. పూర్తి బాధ్యత ఎవరి మీద పెట్టాడు? యోసేపు మీద పెట్టాడు. కారణం ఏంటంటే, యోసేపు వచ్చిన తర్వాత తన ఇల్లు బాగుంది, యోసేపు వచ్చిన తర్వాత తనకు ఆశీర్వాదం వచ్చింది, యోసేపు వచ్చిన తర్వాత తన యొక్క ఇల్లంతా కూడా దీవించబడింది.
ఒక వ్యక్తిని బట్టి వేరే వ్యక్తి ఇల్లు దీవించబడతాం. హల్లెలూయా. అక్కడ వాక్యంలో చూసాం మనం స్పష్టంగా, యోసేపు నిమిత్తం అని ఉంది వాక్యం, అండర్లైన్ చేసుకోండి. 5వ వచనంలో ఎవరి నిమిత్తం? యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని. ఎవరింటిని? పోతీఫర ఐగుప్తీయుడు, ఇతనేమో దేవుని బిడ్డ. దేవుని బిడ్డ ఆ ఇంట్లో పనికి వెళ్తే యోసేపు నిమిత్తము, మరి ఎందుకనే ఈ మధ్య అన్నాను, ఒక నీతిమంతుడు ఉంటే, నీతిమంతుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉందంటే. హల్లెలూయా. చెప్పండి, నీతిమంతుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, నీతిమంతుడు ఎక్కడుంటే అక్కడ మేలు ఉంది ఈరోజు మన జీవితం. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము, ధన్యత. కాబట్టి వాళ్ళ యోసేపు నిమిత్తము ఐగుప్తునింటిని దేవుడు ఆశీర్వదించాడు కనుక అక్కడ వాక్యంలో చూసి, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. హల్లెలూయా. ఎంత బాగుంది ఆ మాట, గమనించండి. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉందంటండి ఈరోజు. అందుకని సహోదరుడా, ఈరోజు మన వాక్యం ఏంటంటే, యోసేపుని బట్టి వేరేవాడు ఐగుప్తుడి ఇల్లు దీవించబడితే, వాళ్ళు ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా మనల్ని బట్టి మన ఇల్లు దీవించబడాలి. మనల్ని బట్టి ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఇతరులకు ఎలా ఉండాలి? మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మన కుటుంబం మనల్ని బట్టి దీవించబడాలి, మనల్ని బట్టి ఆశీర్వాదం పొందాలి. వాళ్ళ సహోదర మన వాక్యం అదే. నిన్ను బట్టి, చెప్పండి వాక్యం, నిన్ను బట్టి ఏం జరుగుతూ ఉంది? యోసేపుని బట్టి ఏం జరిగిందో చెప్పాను. యోసేపుని బట్టి ఐగుప్తుడి ఇల్లు దీవించబడింది. యోసేపుని బట్టి నిజంగా ఇల్లు వాకిలంతా కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు అతను. సహోదర, ఈనాడు వాక్యం మన జీవితాల్లో దేవుని బిడ్డగా ఉన్న మనం భయభక్తులు కలిగి ప్రభువుని సేవించగలిగితే, దేవునికి దగ్గరగా ఆయన యొక్క మరి కృపకు దగ్గరగా మనం ఉండగలిగితే, మనం ఉన్న చాట ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదము మనము చూడాలి, ఇతరులు చూడాలి. హల్లెలూయా. మనము చూడాలి, ఇతరులు చూడాలి. మనము ఆశీర్వాదం చూడాలి, దేవుని ఆశీర్వాదం. మనల్ని బట్టి ఇతరులు కూడా ఆశీర్వాదము, ఇదిగో దేవుని బట్టి వీళ్ళు వచ్చిన తర్వాత, పలానా తర్వాత సహవాసం నాకు కలిగిన తర్వాత అని మనల్ని బట్టి అవతల వారికి కూడా ఆశీర్వాదము చూచే విధంగా మనం బ్రతకాలంటే ఈరోజు. ఎందుకంటే సహోదరుడా, ఈనాడు వాక్యం మన జీవితాల్లో ఈరోజు మన వాక్యం అర్థం చేసుకుని ఆ రీతిగా మనము ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటాయి. మొదటి రాజుల గ్రంథం చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒక మాట. చూడండి, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇచ్చేదను అంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే మీకు వెంటనే వాక్యం అర్థమైపోయింది. ఎవరు 15 సంవత్సరాల ఆయుష్ పోయింది బైబిల్లో? హిజ్కియా అనే రాజు. ఎవరు? హిజ్కియా అనే మహారాజు. హల్లెలూయా. 20వ అధ్యాయం మొదట్లో ఉంది, ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఏ కరమైన? 2 రకాల రోగాలు ఉంటాయి. మరణానికి తీసుకెళ్లే రోగాలు, దేవుని చిత్తమే, దేవుని మహిమార్థం కొన్ని వస్తాయి, అవే వస్తూ ఉంటాయి, అవే పోతా ఉంటాయి. హల్లెలూయా. కానీ వాళ్ళ హిజ్కియాకు వచ్చింది మరణకరమైన రోగం అంటండి. ఏ కరం? మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియాను దేవుడు పంపించాడు. హిజ్కియా ఇంటికి యెషయాను పంపించాడు దేవుడు. ప్రవక్త అయిన యెషయాను పంపించి, నువ్వు మరణమవుతున్నావు కనుక, సమయము దగ్గర పడింది కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుని సెలవు ఇచ్చాడు. ఎవరు సెలవు ఇచ్చారు? దేవుని సెలవు లేదని మనం ఏది చెప్పకూడదు కదా. చాలా మంది చాలా సందర్భాలు వాడతాము, దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు మాకు కనపడ్డాడు, దేవుడు చెప్పాడు. నిజమై ఉండాలి, వాస్తవమై ఉండాలి. అది దేవుడు నీతో నిజంగా చెప్పింది అయి ఉండాలా. అనవసరంగా దేవుడు చెప్పండి, దేవుడు చెప్పాడని చెబితే చాలా ప్రమాదం ఉంది. అది దర్శనమైన ప్రవచనమైన నిజంగా అది దేవుడు చెప్పాడా లేదా మనం సపోర్ట్ చేసుకోం. దేవుడు స్వయంగా మనతో మాట్లాడాడా లేదా అని సపోర్ట్ చేసుకోం. ఆ విషయాల్లో చాలా జాగ్రత్త. మనం లేకపోతే, మనం చెప్పిన మాట దేవుని కాకపోతే మనం నేరస్థం అవుతాం. అవునా కదా? హల్లెలూయా. దర్శనమే చూడు, ప్రవచనమే చెప్పు, లేకపోతే వాక్యమే చెప్పు, ప్రకటన ఏది చేసినా మన జీవితాలు ఎవరు చెప్పిందై ఉండాలి? దేవుని సెలవిచ్చిందై ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి. అది లేకపోతే చాలా ప్రమాదం. ఈ మధ్యకాలం దైవ సేవకు కూడా చాలా దెబ్బతిన్నారు అన్నమాట. గొప్ప గొప్ప ప్రవచనాలు పలికారు, పెద్ద పెద్ద మీటింగుల్లో, సభల్లో, రాజకీయాల జోలికి వెళ్ళి పలానా పార్టీ గెలుస్తుంది, పలానా వారు గెలుస్తారు, పలానా వారు గెలవబోతున్నారని అనవసర విషయాలు కలుగు చేసుకుని వారి నోట పలికి రికార్డ్ అయిన విషయాలు కూడా వాళ్ళు దెబ్బతిన్న దైవ సేవకులు ఉన్నారు. చాలా అవమానం వచ్చింది నిజంగా. దేవునికి అవమానం కాదు, కానీ ఆ చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అది దేవుని సెలవిచ్చింది కాదు అని అర్థమైపోయింది. హల్లెలూయా. ఎందుకు నేను అంటున్నాను అంటే, దేవుని సెలవిచ్చింది అయి ఉంటే తప్పక జరిగి తీరాలి. దేవుని మాట తప్పిపోయేది కాదు. దేవుని మాట నెరవేర్చడానికి వచ్చింది తప్ప దేవుని మాట అయితే తప్పిపోయేది కాదు. హల్లెలూయా. ఆ దైవ సేవకులు ఎవరైతే పలానా పార్టీ గెలుస్తుంది, పలానా వారు గెలుస్తారని చెప్పారో అది జరగలేదుగా. జరగలేదంటే నెరవేరలేదుగా. నెరవేరలేదంటే మీరు పలికింది దేవునిదిగా.
అది మీ సొంత ఆలోచనతో పలికారు, సొంత జ్ఞానంతో పలికారు. పెద్ద పెద్ద సభల్లో అనవసరమైన విషయాలు జోలికెళ్ళి పలికి దేనిపైన నేరస్తులుగా లోకం ముందు నిలబడ్డారు. ఈరోజు ఆ మత్సే కదా జీవితకాంతం అంతా ఆ దైవ సేవకులకి. అందుకనే పొరపాటును కూడా దేవుడు సెలవివ్వని విషయాలు మనం ఊహించుకోనో కల్పించుకోనో లేకపోతే ఏదైనా పలకడం అది మనం మంచి పని కానే కాదు ఈరోజు. అందుకని నేను చాలాసార్లు అంటాను, దర్శనముల కన్నా ప్రవచనాల కన్నా వాక్యం ఉంది. దర్శనములు ప్రవచనములైనా నిరర్థకమైపోతాయేమో కానీ దేవుని వాక్యము నిరంతరము కూడా నిలిచి ఉంటుంది అంటే హల్లెలూయా. అందుకని వాక్యం మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి, వాక్యం ఎక్కువ మాట్లాడాలి. ప్రవచనాలు దర్శనాలు ఒకసారి చాలా తప్పులు జరిగిన సందర్భాలు ఉంటాయి. నేను దైవ సేవకుల దగ్గర కూడా చూశాను, వివాహ విషయాల్లో వీటిలో మరి దైవ సేవకులు చెప్పిన విషయాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. అందుకని వాటి విషయాలు ఎంత జాగ్రత్తగా మనం మెలకుగా ఉండకపోతే అంత ప్రమాదం. అందుకని వాళ్ళ విషయాన్ని దేవుడు పంపించి దేవుడు సెలవిచ్చిరమ్మన్నాడని చెప్పాడు. అక్కడ వాక్యం చూసినప్పుడు కింద వెంటనే ఎవరు హిజ్కియా ముఖము గోడ తట్టు తిప్పుకొని అవును కదా, అనుకూలముగా సమస్తమును జరిగించుతును అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకుని మన హిజ్కియా కన్నీరు విడిచి యెహోవాకు ప్రార్థన చేశాడంటే హల్లెలూయా. ఆ మాటలో చూడండి ఎంత సత్యం ఉందో. అయ్యా నీ దృష్టికి అనుకూలముగా నేను ఇట్లా సమస్తము నెరవేర్చాను. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం మరి చక్కగా నడవగలిగితే రేపు పొద్దున మనం దేవుని అడగడానికి సరిపోదు. యథార్థంగా నడవాలి, ఖచ్చితంగా నడవాలి, దేవుని దృష్టికి అనుకూలంగా నడవాలి. సమస్తం కూడా దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి. ఎవరి చిత్త ప్రకారం? ఆ ప్రకారం చేస్తే వాళ్ళు అడగటానికి సరిపోతాం. ఆ ప్రకారం హిజ్కియా గోడ తట్టు తిరిగి మరణకరమైన రోగం వచ్చినా కూడా దేవునికి ప్రార్థన చేసుకొని కన్నీరు విడిస్తానంట. వెంటనే ఆ యొక్క నడిమికి అవతలకి ఆ హాల్లో నుంచి అక్క ప్రవక్త అయిన యెషయా ఆ విధంగా ఎల్లక మునిపోయి దేవుడు మళ్ళీ మాట్లాడి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. అక్కడ మాట అంటాడు, మనకు కావాల్సిన మాట ఏంటంటే 6వ వచనంలో, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము, నా నిమిత్తమును నా సేవకుడైన. ఈరోజు మన వాక్యం అదే. ఎవరిని బట్టి ఎవరు ఆశీర్వాదం పొందారు? నిన్ను బట్టి ఏం జరుగుతుంది ఈ రోజున? నీ ఇంట్లో ఏం జరుగుతుంది? నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది? నీ ఉద్యోగ వ్యాపారాల కాడ ఏం జరుగుతుందో నిన్ను బట్టి ఏం జరుగుతూ ఉంది? వాళ్ళు అక్కడ వాక్యం చూసినప్పుడు హిజ్కియాని దేవుడు దీవించేటప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు? దేవుడు దావీదుని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు చనిపోయి వెళ్ళిపోయాడు అప్పటికి. హల్లెలూయా. ఏమన్నాడు? ఇక్కడ వాక్యం చూస్తే 6వ వచనంలో, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. హల్లెలూయా, హల్లెలూయా అని చక్కగా ఈరోజు మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో కూడా మాట అంటాడు, నీ పితరుడైన దావీదు నాకు దేవుడు నాకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా. అండర్లైన్ చేయండి ఆ మాట. ఏమంట? ఎవరంట? నీ పితరుడైన దావీదు నాకు దేవుడగు. దావీదు నాకు అంటే ఇవాళ ఎవరు దేవుడని దేవుడు పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు? దావీదు చనిపోయి వెళ్ళిపోయినా, అవునా, దావీదుని దేవుడు మర్చిపోవట్లా. దావీదు నాకు దేవుడగు. అందుకని నాకు లేఖనాలు చూసిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడిని పిలిపించుకోవడానికి దేవుడు ఎంత మాత్రం సిగ్గుపడలేదంటే. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. వాళ్ళ వాక్యం అదే. ఇవాళ మన జీవితాల్లో ఉన్నా పోయినా మనం దేవుని దగ్గర మంచి పేరు సంపాదించాలి. వాళ్ళు చూడండి, దావీదు చనిపోయి వెళ్ళిపోయినా దావీదుని బట్టి దేవుడు అంట, దావీదుని బట్టి ఆ రాజ్యాన్ని కాపాడతాడంట. దావీదుని బట్టి హిజ్కియాకి, ఎందుకంటే ఆ వంశాలలో వచ్చిన వాడికి హిజ్కియా, నాకు తెలిసి హిజ్కియా దావీదుకి మనోడు ముని మనోడు అవుతాడు మొత్తానికి వరుసలో ఉండే లెక్కేసుకుంది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మరి దావీదుని బట్టి ఆ పట్టణాన్ని ఆ రాజును కూడా దేవుడు ఆయుష్ ఇచ్చి కాపాడుతున్నాడంట. హల్లెలూయా. వాళ్ళు మనం ఎలా ఉండాలంటే అలా ఉండాలి. మనల్ని బట్టి ఏముండవు, మనల్ని బట్టి మనకి, మన ఇంటికి, మన ఇంటి వారికి ఏదో ఒక ఆశీర్వాదం తెచ్చిపెట్టే వ్యక్తులుగా మనం ఎదగాలి. హల్లెలూయా. మనల్ని బట్టి మనకి, మనల్ని బట్టి మన ఇంటికి, మనల్ని బట్టి మన ఇంటి వారికి మనకు కలిగిన దానికి శాపము నష్టము మనం తెచ్చిపెట్టేవారిగా ఉండకూడదు. మీకు అర్థమవుతుంది కదా వాక్యం? మనల్ని బట్టి ఏమి రావాలి? మన ఇంటికి మనకేం రావాలి? మన ఇంటికి ఏమి రావాలి? మన ఇంటి వారికి ఏమి రావాలి? మనం చేసే తప్పును బట్టి మన ఇంటికి శాపాన్ని తెచ్చిపెట్టుకోకూడదు. హల్లెలూయా. మనల్ని బట్టి మన ఇంటికి ఆశీర్వాదం రావాలి. మనల్ని బట్టి మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆశీర్వాదం తెప్పించే విధంగా మనం ఎదగాలి. అంటే మనం ఎంత నమ్మకంగా ఎదగాలి చూడండి, ఎంత నమ్మకాన్ని సంపాదించుకోవాలి చెప్పండి. వాళ్ళు ఇందాక యేసేపును బట్టి ఐగుప్తుడు ఆశీర్వదించబడ్డా, యేసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉందా లేదా? అందుకని తర్వాత చెరసాల నుంచి కూడా మరి ఫరో మరి యేసేపును పిలిపించుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి. ఎవరిని బట్టి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరిని? యేసేపు. కారణం ఏంటి అంటే యేసేపు యొక్క నమ్మకం, యేసేపుకు దేవుడిచ్చిన కృప. ఎవరిచ్చిన కృప? ఆ కృపను బట్టి ఉన్నతమైన స్థానంలో యేసేపును దేవుడు కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అందుకని సహోదరుడా, అందుకని తర్వాత ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఐగుప్తు దేశం అంతా యేసేపు పరిపాలించేంత కాలము, యేసేపు అధికారిగా ఐగుప్తు మీద ఉన్నంత కాలం కూడా యేసేపును బట్టి ఐగుప్తు దేశాన్ని కూడా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఏ దేశము?
యోసేపుని బట్టి ఐగుప్తు దేశం దేవునికి ఇష్టమా? ఐగుప్తులు దేవునికి ఇష్టమా? ఐగుప్తులు దేవుని ఆరాధించారా? వాళ్ళు విగ్రహారాధన సంబంధకులు కదా. కానీ ఒక నీతిమంతుడిని బట్టి, నీతిమంతుడు అధిపతిగా ఉన్నాడు కనుక తన బిడ్డను బట్టి ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. లోకమంతా కరువు ఉన్న ఐగుప్తు దేశంలో కరువు లేదు, అవునా కదా? లోకమంతా ఏముంది? కరువు ఉంది. కానీ ఐగుప్తు దేశంలో ఎవరిని బట్టి దేవుడు నీలో నీతి ఉంటే ఏదో చూడదు దేవుడు, నిన్ను బట్టి ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకని నేను చూసాం, ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది, ఐగుప్తు దేశంలో నిల్వలు ఉన్నాయి. యాకోబు యొక్క అన్నలు, యాకోబు యొక్క సంతానం 12 మంది, యోసేపు అన్నలంతా కూడా కరువు కాలంలో రోకలు తీసుకొని ఐగుప్తు దేశానికి ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు లేదా? మీరు ఉన్నారు ఇక్కడే, వచ్చారా లేదా? ఇజ్రాయెల్ దేశం నుండి ఐగుప్తు దేశానికి వచ్చారు అంటే చూడండి ఎంత ఆశ్చర్యం. ఎక్కడ ఉండాలి ఆశీర్వాదం? ఇజ్రాయెల్ దేశంలో ఆశీర్వాదం ఉండాలి, కానీ అక్కడ ఆశీర్వాదం లేదు. కారణం ఏంటంటే నీతిమంతుడైన వారిని తోలేశారండి, నీతిమంతుడైన వారిని అమ్మేశారు వారు, నీతిమంతుడైన వారిని కష్టాల పాలు చేశారు వారు. అక్కడ కరువు వచ్చింది. కానీ ఇక్కడ నీతిమంతుడు ఇక్కడ ఉన్నాడు కనుక ఫరో యోసేపుని నమ్మి మంచి అధిపతిగా కూర్చోబెట్టుకున్నాడు కనుక యోసేపుని బట్టి ఈ దేశం దీవించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు సహోదరిగా మళ్ళీ అదే చెప్తున్నాను, వాళ్ళ మనల్ని బట్టి యోసేపుని బట్టి ఐగుప్తు దేశం ఎలా దీవించబడిందో నిన్ను బట్టి నీ ఇల్లు వాకిలు దీవించబడాలి. మన ఇంటికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప నష్టం తెచ్చిపెట్టేవారుగా, శాపం తెచ్చిపెట్టేవారుగా మనం ఉండకూడదు ఈరోజు. హల్లెలూయా. సరే, రెండోది మనం చూస్తే దావీదును బట్టి, ఎవరిని బట్టి? దావీదును బట్టి ఆ పట్టణము దేవుడు అన్నాడు, పట్టణమును, తర్వాత రాజ్యమును, తర్వాత రాజును, తర్వాత అశూరు చేతుల్లో పడకుండా నేను అన్నాడు కూడా మిమ్మల్ని విడిపిస్తాను, ఎప్పుడు విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప దేవుడు. అందుకని వాళ్ళ దావీదు ఎంత నమ్మకంగా జీవించుంటాడు. దేవుడు ఏమని పిలిపించుకున్నాడు చెప్పండి ఒక మాట? దావీదు నగ్గు, దేవుడు నగ్గు యెహోవా. హల్లెలూయా. ఆ మాట 3 సార్లు ఎందుకు చదివించాడు? అంత బాగా నచ్చింది నాకు. అందుకని ఈరోజు మన జీవితాల్లో ఆ మంచి పేరు మనం సంపాదించాలి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, ఎపెతును 3 కుమారులు నోవాహు కనెను. హల్లెలూయా. ఇది గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇవాళ నోవాహుని గురించి దేవుడు చెప్తున్నమాట. ఆ కాలంలో ఏం జరుగుతుంది? నోవాహు కాలంలో ఏం జరుగుతుంది? భూలోకమంతా కూడా చెడిపోయింది, భూలోకమంతా బలాత్కారంతో నిండిపోయింది, భూలోకమంతా కూడా విచ్చలవిడితనం పెరిగిపోయింది, భూలోకములు భయభక్తులు తగ్గిపోయినాయి, దేవుని ఆరాధించేవాడు కానీ దేవుని సేవించేవాడు ఒకడు కూడా లేడు. చివరికి దేవుడు ఏ పరిస్థితికి వచ్చాడంటే భూమి మీద నరులను చేసినందుకు దేవుడు తన హృదయంలో నొచ్చుకొని సంతాపడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. హల్లెలూయా. అంతగా దుర్మార్గత పెరిగిపోయింది. ఒక్కడంటే ఒక్కడు కూడా దేవుని మాట వినేవాడు కనపట్టాల. దేవుని భయభక్తులు లేదు చాలా మందికి. మళ్ళీ చెప్తున్నాను, అందుకనే చాలా ప్రమాదం అండి. మనుషుల భయభక్తులు తగ్గిన రోజున, దేవుని భయం లేని రోజున ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి. దేవుని కోపాగ్ని వచ్చుది ఆ కుటుంబాల్లో. ప్రతి మానవుడు కూడా కాస్త భయము, భక్తి, దైవభక్తి కలిగి ఉండాలి ఈ రోజున. హల్లెలూయా. చెప్పండి, ఏ భక్తి కలిగి ఉండాలా? దైవ భయము కలిగి ఉండాలి, దైవ భక్తి కలిగి ఉండాలి. కాస్త దేవునికి కాస్త మనం చోటిచ్చి దేవుని ఆరాధించే వారికి ఉండాలి ఈరోజు. కాబట్టి నోవాహు కాలంలో మనం చూస్తే ఆ పరిస్థితులు ఏమీ కనపడలే. ఆ పరిస్థితుల్లో లోకమంతా సంచరిస్తే దేవుని దృష్టి కంటే ఒక వ్యక్తి కనపడతాడు, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, మాట వినే బిడ్డగా, దేవునితో కలిసి నడిచేవాడు. హల్లెలూయా. అందుకని అక్కడ వాక్యంలో మనం చూసాం, నిందారహితుడంట, నీతిపరుడంట, అమ్మ దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా మాట అండర్లైన్ చేయాలి. మనం ఎవరితో నడిచాడు? దేవునితో కూడా నడిచేవాడు. ఎంతమంది ఉండాలి ఈ రోజున? అందుకని వాళ్ళు మన బ్రతుకాలం అంతా వాళ్ళు మనం ఏమంటే విశ్వాస జీవితంలో దేవునితోనే కలిసి నడవాలి. మన ప్రయాణం దేవునితోనే, మన ప్రయాణం సంఘంతోనే, సేవకులతోనే. హల్లెలూయా. కాబట్టి దేవునితో కూడా మనం నడిచేవారికి ఉండాలి. సరే, 3 కుమారులుగా అన్నాడు. లేఖనాలు మనం చూసాం, మీకు తెలుసు. దేవుడు మొత్తానికి వచ్చి నోవాహుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. చెప్పండి, ఎవరు? దేవుడు వచ్చి నోవాహుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. లేఖనాలు చెప్పాడయ్యా, ఇది పరిస్థితి, లోకమంతా బలాత్కారంతో నిండిపోయింది, నేను ఖచ్చితంగా నా మాట చెప్పిన ఆలకించే స్థితిలో లేరు కనుక ఈ ప్రపంచమంతా నేను జలప్రలయం ద్వారా నాశనం చేయదలుచుకున్నాను. నువ్వు నా మాట వినేవాడిగా ఉన్నావు, సిద్ధమా? నేను చెప్పింది నువ్వు నమ్ముతావా? ఈ ప్రకారం చేసుకుంటావా? రైట్ అయ్యా, నేను వింటాను. మీరు చెప్పండి, నేను వింటాను. హల్లెలూయా. నువ్వు చెప్పయ్యా, చెప్పండి, నువ్వు చెప్పు, నేను వింటానని. నోవాహు దేవుని మాట వినడానికి ఇష్టపడ్డాడు కనుక నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుడు మాట్లాడి చెప్పాడు ఏ విధంగా అది ఓడ నిర్మాణం చేయాలో, ఓడ కట్టుకోవాలో, ఓడలు ఎవరిని ఎక్కించుకోవాలో ఇవన్నీ కూడా చెప్పినప్పుడు మొత్తం దేవుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. ఇంటికి వచ్చాడు, తన భార్యతో చెప్పాడు. భార్య వెళ్ళి తమ 3 బిడ్డలతో చెప్పుకున్నారు. 3 బిడ్డలు వారి భార్యతో చెప్పుకున్నారు. 8 మంది ఒక మాట అయింది. అందరూ ఒకరి మాట ఒకరు నమ్మారు. ఆ విధంగా ఒకరి మాట ఒకరు గౌరవించుకున్నారు. మరి ఆ విధంగా అందరూ దేవుని మాటకు లోబడి ఓడ నిర్మాణం చేయడానికి కలిసికట్టుగా పనిచేశారు. హల్లెలూయా. కలిసికట్టుగా పనిచేశారు. దాదాపు 120 సంవత్సరాలు అరమరికలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా పనిచేశారు. నాకు చాలా ఇష్టం ఆ మాట చదువుతున్నప్పుడు. ఏమి లేవు వారి మధ్య అరమరికలు లేకుండా, చెప్పండి, మనస్పర్ధలు లేకుండా, ఎక్కడ మాట తేడా రాకుండా 120 సంవత్సరాలు 8 మంది కూడా అమ్మా నోవాహు భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, 3 కోడళ్ళు కూడా కలిసి పనిచేశారంటే చాలా గొప్ప విషయం. దేవుని కృప అంతే. కాబట్టి వాళ్ళ మీకు తెలుసు, తర్వాత లోకం మీదకి ఓడ నిర్మాణం పూర్తవగానే మనకు తెలుసు కదా, మొత్తాన్ని దేవుడే లోపలికి ఎక్కించాడు. తలుపు వేశారు. అయ్యా తలుపు వేసే బాధ్యత నాతో, నోవాహుతో చెప్పాడు. జతలుగా సమస్త జీవులను ఎక్కించుకున్నాడు, జంతువులను ఎక్కించారు. ఆ ప్రకారం మనం చూసాము. మరి పని పూర్తయిపోయింది. లోకం మీదకి ప్రచండ వర్షం ద్వారా జలప్రయాణం వచ్చింది. సమస్త ప్రపంచము నాశనం అయిపోయింది. హల్లెలూయా. కానీ నోవాహు ఓడ ప్రపంచంలో తేలియాడుతూ ఉంది. అవునా కదా? నోవాహు ఓడలో ఉన్న మరి 80 మనుషులు, మిగతా జీవరాశులన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయి. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉన్నాయి? సురక్షితంగా ఉన్నాయి. ఈ విధంగా ఓడ కాపాడబట్టడానికి, ఓడలోనున్న 80 కాపాడబట్టడానికి, ఆ జీవరాశులన్నీ కూడా కాపాడబట్టడానికి కారణం ఎవరో మీరు చెప్పాలి. నోవాహును బట్టి అని చెప్పాలి. ఎవరిని బట్టి? నోవాహును బట్టి మిగతా 8 మంది 7 కూడా కాపాడబడ్డారు. నోవాహును బట్టి సమస్త జీవరాశులు కాపాడబడ్డాయి. నోవాహును బట్టి ఆ ఓడలో ఉన్న వారంతా కూడా కాపుదల పొందుకున్నారు. హల్లెలూయా. ఈనాటి వాక్యం మన జీవితాల్లో మళ్ళీ చెప్తున్నాను. మనల్ని బట్టి మన ఇంటి వారు కూడా రక్షించబడాలి. మనల్ని బట్టి మన ఇంటి వారందరూ కూడా, మన భార్య భర్త, ఒకవేళ ఒక ఇంట్లో ఒక వ్యక్తి రక్షించబడితే, ఒక ఇంట్లో ఒక వ్యక్తి వెలిగించబడితే, మిగతా వారికి మనం వెలిగించేవారిగా ఉండాలి. వెలుగునివ్వాలి, వెలిగించాలి. 2 విషయాలు. వెలుగునివ్వాలి, తర్వాత కుదిరితే వారిని కూడా వెలిగించాలి. సమయ సందర్భాన్ని బట్టి వారిని కూడా రక్షణ మార్గంలోకి మనం తీసుకురావాలి. ఆ ప్రకారం మనల్ని బట్టి ఆ రక్షణ తోటి వారికి కలిగేలాగా మనం ఉండగలిగితే అంతకన్నా ధన్యత ఏముంది ఈరోజు? హల్లెలూయా. సరే, ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం చూసొద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి ప్రత్యక్షమై, చూడండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన, ఆగండి అక్కడ, ఎవరిని బట్టి? నా దాసుడైన అబ్రహామును బట్టి. హల్లెలూయా. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు కూడా చాలా మంచివాడు. ఇస్సాకు కూడా మరి దేవుని మాట వినేవాడిగా ఉన్నాడు. ఇస్సాకు కూడా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. ఇస్సాకు కూడా తన తండ్రి ఏ మార్గంలో అయితే చక్కగా భయభక్తులుగా నడిచాడో, ఇస్సాకు కూడా ఆ మార్గంలోనే భయభక్తులు కలిగి దేవుని సేవించే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? ఇస్సాకు తెలుసు కదా, అబ్రహాము కుమారుడు. లేక 100 సంవత్సరాల వయసులో పుట్టాడు అబ్రహాము. ఇస్సాకు కూడా విధేయత కలిగినవాడు, భయభక్తులు కలిగినవాడు, ప్రార్థనాపరుడు. దేవుని మాట ఏం చెప్తే అది వినేవాడు. కరువు కాలం వచ్చింది 26వ అధ్యాయం మొదట్లో. అయినప్పుడు కూడా దేవుడు ఏం చెప్తే అదే చేశాడు కనుక నిరంతరం కూడా. ఇప్పుడు ఒక మాట, మనం దేవుని పెట్టలేము కదా, దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని వెంబడిస్తున్నాం కదా, ఎవరు చెప్పినట్టు చేయాలి? దేవుడు ఏం చెప్తే చేయాలి. మన తండ్రి ఆయన, మన యజమానుడు ఆయన, మన దేవుడు ఆయన. వాళ్ళ అన్నిటికన్నా మాట వినడం శ్రేష్టమైన బైబిల్ ఉంది కదా. 100కి 100 వాళ్ళు కూడా మనం ఆయన మాట వినేవారు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము తర్వాత ఇస్సాకు దేవుని మాట వింటున్నాడు కనుక దేవుడు అతనితో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు, ప్రత్యక్షమవటం మొదలు పెడతాడు. నేను చాలాసార్లు మాట అన్నాను, దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు, ఎప్పుడు మనం దర్శిస్తాడు అంటే మన మాట వినేవారిగా ఉంటే, ఆయన చెప్పినట్టు చేసేవారిగా ఉంటే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడు అంటున్నాడు. చూడండి అక్కడ, ముందన్నాడు, నువ్వు భయపడొద్దు, అసలు ఏటికి భయపడొద్దు అబ్బాయి. మీ నాన్నగారికి తోడున్నట్టుగా, నా దాసుడైన అబ్రహాముకు తోడున్నట్టుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. నా దాసుడైన అబ్రహామును బట్టి, ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి నిన్ను కూడా నేను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని దేవుడు ఇస్సాకుతో చెప్పాడు. హల్లెలూయా. ఎంత మంచి అనుభవం. అబ్రహామును బట్టి ఇస్సాకు. చూడండి, అందుకని వాళ్ళ నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్ను బట్టి నీ బిడ్డ దీవించబడాలి. నిన్ను బట్టి చెప్పాలి, నిన్ను బట్టి మన బిడ్డలు దీవించబడాలి. అబ్రహామును బట్టి ఎవరు దీవించబడుతున్నారు? ఇస్సాకు. దేవుడు చెప్తున్నాడు, మీ నాన్నగారు చేసిన ప్రార్థన, మీ నాన్నగారు చేసిన భయభక్తులను బట్టి నేను నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాను, పిల్లలను ఆశీర్వదిస్తానని దేవుడు ఇస్సాకు వాగ్దానం చేసినట్టుగా వాళ్ళ సహోదరుడా మళ్ళీ చెప్తున్నాను, మనల్ని బట్టి మన సంతానం దీవించబడాలి. లేకపోతే దేవుడు చెప్పాలి,
భయభక్తులు కలిగి జీవించారు. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, నేను సగర్వంగా చెప్తాను. నా తల్లిదండ్రుల గురించి నేను ఎప్పుడు గర్వంగానే చెప్పుకుంటాను. హల్లెలూయా. మొదట దేవుని కృపని చెప్తాను, తర్వాత వెంటనే చెప్పే మాట నా తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాకుండా ఆత్మీయ తల్లిదండ్రులకు నాకు చాలా ఇష్టం. ఆత్మీయంగా వాక్యపు అనుభవంలో పెంచారు, ప్రార్థనలో పెంచారు, దేవుని కృపలో పెంచారు కనుక సహోదరుడా వారిని బట్టి నేను కూడా నిజంగా దీవించబడుతున్నాను. హల్లెలూయా. నేను చాలాసార్లు అన్నాను, మన పితరుల యొక్క ప్రార్థన, పితరుల యొక్క ప్రయాస, పితరుల యొక్క కష్టం ఈ రోజున మనకు దీవెనకరంగా మారుతుంది. మనం కూడా ఆ లైన్లో ఉన్నాం కనుక దేవుడు వారిని బట్టి ఇప్పటికీ మనం దీవిస్తున్నాడు. ఇవాళకి నిజంగా నా జీవితంలో ఏ లోటు లేకుండా దేవుడు నిండాలుగా దేవుడు ఎత్తుపట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను కూడా చూస్తున్నాను, అట్టి దీవులు నేను కూడా చూస్తున్నాను ఈరోజు సహోదరు. కాబట్టి ఆ ప్రకారం మనం కూడా మన ఆత్మ జీవితాన్ని కొనసాగిద్దాం. వెంటనే ఇస్సాకు కూడా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? వెంటనే దేవుని పేరట, యెహోవా నామము పేరట ఒక బలిపీఠం కట్టేసి వెంటనే యెహోవా నామం పేరట దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మా అమ్మ నాన్న కూడా నాకు నేర్పింది అదే. నేను మొన్న కూడా చెప్పాను, అబ్రహాం ఇస్సాకు నేర్పింది అదే. వాళ్ళ తల్లిదండ్రులు మనకు దూరం అవ్వచ్చాం, కానీ వారికి మనకు చెప్పిన పాఠాలు మనకు దూరం అయిపోవు. వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. ఆ పని మనం చేయగలిగితే అటు దేవుడు సంతోషపడతారు, మన పితరుల ఆత్మలు సంతోషపడతాయి. హల్లెలూయా. అవునా కదా? వాస్తవమే కదా? నువ్వు దేవుని పని చేస్తున్నావు, తల్లిదండ్రులు సంతోషపడతారు, రేపు పొద్దున దేవుడు సంతోషపడతాడు. పరలోకపు తండ్రి ఉన్నాడు మనకి, జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు మనకి, ఇద్దరు సంతోషపడతారు. అలా ఇస్సాకు కూడా చక్కగా తండ్రి నేర్పిన బాటలో తెలుసు కదా మనకి, గతంలో చెప్పాను. బలిపీఠాలు కట్టే పని ఎవరు మొదలుపెట్టారు అసలు? అబ్రహాం. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం కట్టేవాడు? మొదట వెళ్ళిన స్థలంలో ముందు బలిపీఠం కట్టేవాడు, తర్వాత ప్రార్థన చేసేవాడు, తర్వాత గుడారం వేసుకునేవాడు. హల్లెలూయా. అందుకని ఈనాడు మన జీవితాల్లో కూడా సహోదరుడా ఇస్సాకు కూడా అదే అలవాటు అయింది. చక్కగా బలిపీఠం కట్టుకున్నాడు. దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పగానే బలిపీఠం కట్టుకున్నాడు. వెంటనే యెహోవా పేరట ప్రార్థన చేశాడు. అటు దేవుళ్ళన్నీ తాను కూడా పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆ ప్రకారం ముందుకెళ్దాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చదవచ్చమ్మా. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా హల్లెలూయా. ఈ ఒక్క మాట చెప్పి మనం ముగిద్దాం. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే దావీదు కాలం, ఏ కాలం? దావీదు రాజు అయ్యాడు, దావీదు మహారాజుగా ఉన్నాడు, దావీదు బ్రహ్మాండంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. దావీదు ఎక్కడ యుద్ధం చేస్తే అక్కడ విజయాలు పొందుకుంటున్నాడు. దేవుని కృప నిరంతరం ఆయన తోడే ఉంది. కానీ ఒక సందర్భంలో దావీదు కాలంలో కూడా 3 సంవత్సరాలు ఏకదాటిగా వర్షాలు పడక కరువు వచ్చింది. వర్షం పడిపోతే కరువేనా? చెప్పండి. వర్షం పడిపోతే వర్షం కురిపించాల్సింది ఎవరు? దేవుడేగా. సమస్త ప్రకృతి ఆయన చిత్తం, ప్రకృతిని కలుగు చేసిన దేవుడే కదా. సమస్త ప్రకృతి మీద అధికారం ఎవరికి ఉంది? రైట్, మీకు అర్థమైంది. కాబట్టి ఈరోజు 3 సంవత్సరాలు వర్షం కరువు వచ్చితే, వర్షం కురపోతే కరువే కదా. ఒక సంవత్సరం పంటలు లేకపోతే కరువు వచ్చేది నెలగా. కొన్ని టన్నులు ధాన్యం పండాల్సింది పండకపోతే కరువే కదా. రైట్. కాబట్టి 3 సంవత్సరాలు ఏకదాటిగా వర్షం లేకపోయేటప్పటికి బేపత్సమైన కరువు వచ్చిందంట దావీదు కాలంలో. దావీదు ప్రార్థనాపరుడు కదా. దావీదు ఎవరు? కరువు రాగానే లోక సంబంధమైన చర్యలు తీసుకోవట్లా. లోక సంబంధం కరువు వస్తే ఇటు అటు పరిగెత్తట్లా. కరువు రాగానే ఆలోచించాడు, దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు, అయ్యా సహాయం చేయ. హల్లెలూయా. ఎలీషా కాలంలో రాజు ఉన్నాడు. ఏ కాలం? ఎలీషా కాలంలో ఒక రాజు ఉన్నాడు, దేవుని రాజే. కానీ ఈరోజు కరువు కాలం, ఆయన కాలంలో కూడా కరువు వస్తే ఏం చేశాడు ఆయన? చక్కగా మేడగది మీద ఇటు అటు తిరుగులతో కాలక్షేపం చేస్తున్నాడు తప్ప దేవునికి ప్రార్థన చేద్దామన్న ఆలోచన లేకుండా పోయింది అతనికి. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏ పరిస్థితి మనకు వచ్చినా వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేసే వారికి మనం ఉండాలి తప్ప ఇటు అటు తిరుగుతా కాలక్షేపాలు చేయకూడదు. మనం దావీదు ఏమి నేర్పాడు మనకి? భక్తులైన వారు ఏమి నేర్పారు మనకి? ఏ కష్టం ఉన్నా వెంటనే దేవుని పాదాలకు వెళ్ళి ప్రార్థన చేయటం మనకు నేర్పారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దావీదు కరువు కాలంలో దేవునికి ప్రార్థన చేశాడంటండి. చేశాడా లేదా? అందుకని ప్రార్థన చేయగానే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు కదా, దేవుడు చెప్తున్నాడు. అప్పుడు యెహోవా ఇలాగ సెలవిచ్చును, సౌలు కనుక అతన్ని బట్టి నరహంతకులకు ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిన. హల్లెలూయా. కొంతమంది ఎట్టుంటారంటే నాయన, వాళ్ళు పోయినా వాళ్ళ శాపం మనం ఇచ్చిపెట్టదు. మీరుండారు ఇక్కడే. కొంతమంది ఎట్టాలంటే వాళ్ళు ఉన్నంతకాలం శాపమే, వాళ్ళని బట్టి ఇంటికి శాపం, వాళ్ళని బట్టి వాళ్ళ బిడ్డల శాపం, వాళ్ళని బట్టి వాళ్ళు పోయినా కూడా వాళ్ళ శాపం మనం వెంటాడుతూ ఉంటుంది. నిజం పాస్టర్ గారు? వాళ్ళతో కాదు. కొంతమంది ఉంటారు సార్, వాళ్ళ సౌలుని బట్టి సౌలుకి శాపమే కదా. సౌలుని బట్టి సౌలుకి శాపమే కదా. జీవితాంతం రాజ్యం వదిలిపెట్టి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు కదా. దురాత్మ పట్టింది కదా. దురాత్మ పట్టడానికి కారణం చాలాసార్లు మీతో చెప్పాక.
ఈర్ష్యాద్వేషాలకి అసూయకి చోటిస్తే దురాత్మ వచ్చి మనలో పనిచేస్తుంది. ప్రేమానురాగాలకు చోటించి అందరిని ప్రేమించగలుగుతావా? దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ పనిచేయాలంటే మంచి ఆలోచన మనం ఉండాలి. అవునా? చెడ్డ ఆలోచనలు ఆడి మీద ఏడు మీద ఏడుతో కూర్చున్నాం అనుకో, ఈర్ష్యాద్వేషాలు మనలో ఉన్నాయి అనుకో, వెంటనే దురాత్మ మనలో పనిచేస్తుంది. దీంట్లో క్లారిటీ. సౌలు దావీదు మీద పడి ఏడుతూ ఉన్నాడు కనుక, ఈర్ష్యాద్వేషాలు చోటించాడు కనుక శుభ్రంగా దురాత్మను వాడుకోవటం మొదలుపెట్టింది. దురాత్మ ఎవరిని? సౌలు వాడుకోవటం మొదలుపెట్టి మీకు తెలుసు చరిత్ర. కాబట్టి ఇక్కడ సహోదరి మనం గమనిస్తే ఆలోచన చేస్తే సౌలు అతను బట్టి అతనికి జీవితాంతం శాపమే. వాళ్ళ సౌలు బిడ్డలు ఎంత గొప్పవారో తెలుసా? ఏమండి, యోనాతాన్ ఎంత మంచివాడో తెలుసా? మీకు తెలుసుగా. యోనాతాన్ ఎవరు బిడ్డ? సౌలు బిడ్డ, సౌలు కుమారుడు. సౌలు కుమారుడైన యోనాతాన్ చాలా నీతిమంతుడు. సౌలు అంత దురాలోచన ఉంది, కానీ సౌలు యొక్క కుమారుడైన యోనాతాన్ చాలా మంచివాడు, చాలా యోగ్యుడు, ఉన్నత భావాలు కలిగిన వాడు. ధనము, నేను రాజు బిడ్డనని అహంకారం లేదు అతనికి. పైగా దావీదు లాంటి చిన్నవాడితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. దావీదు పేదవాడైనా చాలా పేదవాడు, నిరుపేదవాడు, సామాన్యమైన గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెలు కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. మరి గొలియాతు మీద యుద్ధం చేసి తిరిగి వచ్చిన తర్వాత దావీదు మీద ఒక ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉన్నాడు యోనాతాన్. నేను రాజు బిడ్డని అన్నట్టుంట్లా స్నేహం చేశాడంట. హల్లెలూయా. ఎవరితో? ఎవరు? యోనాతాను దావీదుతో స్నేహం చేస్తే వారి స్నేహం ఎంత దూరం వెళ్ళిందంటే మనస్సులు కనవేసుకుపోయేంత, ఒకరికొకరు కలిసిపోయినంత, ఒకరికొకరు విడువలేనంత బంధం వారి మధ్య ఏర్పడిందంటే. హల్లెలూయా. అందుకని ఫ్రెండ్షిప్ అంటే అట్లా ఉండాలి. అయిన దానికి కానీ నువ్వు అంటే మరి వదిలిపెట్టే ఫ్రెండ్షిప్ కాదు. అట్లాంటి స్నేహం వారిద్దరి మధ్య కుదిరింది. సహోదరుట అలాంటి మంచివాడు యోనాతాన్. అలాంటి బిడ్డలు కూడా సౌలు బట్టి బిడ్డలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఒక యుద్ధంలో అందరు బిడ్డలు పోయారా లేదా? 3 బిడ్డలు ఒక రోజున యుద్ధంలో పోయారు. సౌలుకు చాలా మంది బిడ్డలు ఉండాలి. యోనాతాన్ సహా 3 బిడ్డలు ఒక రోజున యుద్ధంలో చనిపోయారు. సౌలు కత్తితో పొడుచుకొని చచ్చిపోయాడు. అంత నాశనమే. సౌలు బట్టి అంతా కూడా నష్టమే. సౌలు బట్టి మరి ప్రార్థన పడు కాదు, దేవుని దగ్గర విచారణ చేసిన వాడు కాదు, ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి సౌలు తనకి తన ఇంటి వారికి నష్టం తెచ్చిపెట్టుకున్నాడు. మీకు తెలుసు వాక్యం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటి? నిన్ను బట్టి ఏం జరుగుతుంది? యోసేపును బట్టి ఐగుప్తు దేశం అంతా దీవించబడితే, అవునా, నోవాహును బట్టి తన ఇంటి వారంతా రక్షించబడి రాబోయే నూతన కాలానికి, నూతన యుగానికి వారు మూల పురుషులైతే, దావీదును బట్టి వాళ్ళ హిజ్కియా రక్షించబడ్డాడు. దావీదు రాజ్యం ఎప్పటికే కాపాడబడుతుందంటే దావీదును బట్టి దేవుడే సాక్ష్యం చెప్పాడు లేదా? అట్లాగే సహోదరులా ఇప్పుడే మనం విన్నాం, అబ్రహామును బట్టి ఇస్సాకును దీవించిన దేవుడు, అవునా కదా? ఇస్సాకును బట్టి యాకోబును దీవించిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ వాళ్ళ మళ్ళీ చెప్తున్నా, సౌలును బట్టి సౌలుకి, సౌలు ఇంటి వారికి, సౌలు కుమారునికి శాపం వచ్చింది. చివరికి సౌలును బట్టి ఆయన చచ్చిపోయి వెళ్ళిపోయినా కూడా అతను కొంతమందికి చేసిన అన్యాయాన్ని బట్టి ఈ దేశం మీదకి వాళ్ళ కరువు వచ్చింది. ఏ దేశం మీదకి? ఇజ్రాయెల్ దేశం మీదకి. ఇప్పుడు పరిపాలన ఎవరు చేస్తున్నారు? దావీదు చేస్తున్నాడు. అదేంటంటే మరి దావీదు పరిపాలన చేస్తున్నా ఆ శాపం ఆ దేశం విడిచిపెట్టలేదా? విడవలా. అమాయకులైన గిబియోనుల్ని సౌలు చంపాడంట. అమాయకులైన గిబియోనుల్ని దేవుడు చంపొద్దని చెప్పిన వారిని చంపాడు, హతం చేశాడు కనుక. అందుకని వాక్యం చూడండి, సౌలు గిబియోను హతం చేసిన కనుక అతన్ని బట్టి నరహంతకులకు, అతని ఇంటి వారిని బట్టి, చంపొద్దన్న వారిని చంపితే నరహంతకులు అవుతావు. ఏ హంతకులు? సంపొద్దని దేవుడు ఎవరికి? గిబియోనులకి చెప్తే, గిబియోను సంపొద్దని సౌలు చెప్తే కావాలని చంపాడు. చంపమన్న వారిని మనం చంపలేదు, సంపొద్దన్నాను చంపాడు. ఏమండి? అందును బట్టి మరి దేవుడు అంటున్నాడు, ఆ ఇంటి వారిని బట్టి ఈ దేశం మీదకి వాళ్ళు ఏమొచ్చింది? శిక్షగా కరువు వచ్చింది. శిక్షగా ఏమొస్తుంది? శిక్షగా ఏదైనా రావచ్చు. శిక్షగా రోగం రావచ్చు, శిక్షగా శాపం రావచ్చు, శిక్షగా ఇంకేదో రావచ్చు. శిక్షగా ఈ కరువు ఈ దేశం మీదకి వచ్చింది. హల్లెలూయా. అబ్బా, ఈ మాటలన్నీ కూడా దావీదు విన్న తర్వాత ఆ విషయం అర్థమైందిగా. కరువు ఎందుకు వచ్చింది? కరువు ఎందుకు వచ్చింది? దేవుడే ఆ కరువును, వర్షం పంపలా. ఎందుకు దేవుని కోపం వచ్చింది? సౌలు చేసిన దాన్ని బట్టి, గిబియోనుకు చేసిన అన్యాయాన్ని బట్టి ఆ దేశం మీద వర్షం కురవకుండా దేవుడు ఆపాడు. ఇప్పుడు ఏం చేయాలి? దావీదుకి ఈ సంగతి తెలిసిందా లేదా? సత్యం తెలిసింది, వాస్తవం అర్థమైపోయింది. వెంటనే ఏం చేశాడు తెలుసా దావీదు? వెంటనే తక్షణ నివారణ చర్యలు చేశాడు. హల్లెలూయా. వెంటనే గిబియోను పిలిపించాడు, వారితో మాట్లాడాడు. అయ్యా, మీకేం కావాలి? మీరు ఏ విధంగా ఎందుకు కోపంతో ఉన్నారు? మీరు చాలా బాధలో ఉన్నారంట, కోపంలో ఉన్నారు. మీ వారిని చాలా మందిని పోగొట్టుకున్నారు. సౌలు, నాకు ముందుగా పరిపాలన చేసే సౌలు మీ వారిని చాలా మందిని అన్యాయంగా చంపాడు. నా దేవుడు నాతో ఈ మాట చెప్పాడు. మీరు చల్లబడాలి. ఏమంటారంటే, మీరు శాంతింపజేయాలంటే మీకేం కావాలని అడిగాడు. ఏమండి? మీరు శాంతింపాలంటే మీకేం కావాలి చెప్పండి అయ్యా. ఈ నష్ట నివారణ చర్యలు నన్ను ఏం చేయమంటే అది చేస్తాను. నా దేశం నాకు ముఖ్యం, నా దేశంలో ప్రజలు ముఖ్యం, నా దేశం సుభిక్షం ఉండాలి, దేవుని కృప కావాలా, చక్కమైన వర్షాలు పడాలి అంటే మీకు నేదో న్యాయం చేయాలా? మా దేశ పరంగా మీకు ఏం చేయాలా? గతంలో ఉన్న రాజు మీకు అన్యాయం చేశాడు, కాబట్టి నేను ఏదైనా న్యాయం చేయాలా? నేనేం చేయగలను మీరు అనుకుంటున్నారు? డబ్బు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, పొలాలు కావాలా, ఆస్తులు కావాలని అడిగాడు మొహమాట లేకుండా.
ఎవరు? దావీదు. ఎవరిని? గిబియోను. హల్లెలూయా. అడిగితే వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా రాజా దావీదు, నువ్వు మంచివాడు అయ్యా, వచ్చి మమ్మల్ని పట్టించుకొని మా కష్టాన్ని తెలుసుకొని మమ్మల్ని అడిగావు. మాకు చాలా బాధ ఉంది మా మనసుల నిండా. మాకు ఆస్తులు వద్దు, పొలాలు వద్దు, బంగారం వద్దు, వెండి వద్దు. ఏమో వింటున్నారు అందరూ? ఏమొద్దు మాకు, ఈ లోక సంబంధమైన ఏమీ మేము ఆశించట్లా. ఒక పని చేయండి, సౌలుకు మిగిలిపోయిన కుమారులు ఉండారే, సౌలు సంతానం శేషించిన వారు, సౌలు సంతానంలో శేషించిన బిడ్డలు ఉండారే, వాళ్ళు మా చేతికి అప్పగించండి. 7 ఉన్నారు ఇంకా మాకు తెలిసింది. వాళ్ళు 7 మాకు అప్పచెప్పండి. వాళ్ళు మేము చంపేసుకుంటాం, మా కక్ష తిరిగితే మాకు మనసు శాంతిస్తాయి, మా వారంతా శాంతిస్తారు, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం. హల్లెలూయా. అమ్మ, మీకు ఇప్పుడు అర్థమైంది వాక్యం, అవునా కదా? అక్కడి నుంచి దావీదు ఏమండి ఆ సంగతి తెలుసుకొని అక్కడ వాక్యం మీరు చూస్తే 7వ వచనంలో, తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న కారణము చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీషోబోతును అప్పగించక, ఏం చేయక, ఎందుకంటే యోనాతానుకు దావీదు మాట ఇచ్చాడు. యోనాతానుకు దావీదు ఏమిచ్చాడు? యోనాతాను అంటే ఎవరు తెలుసు కదా? యోనాతానుకి దావీదు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నేను నీకు మేలు చేస్తాను, నీ కుటుంబానికి మేలు చేస్తాను. అందుకనే యోనాతానుకు పుట్టిన మెఫీషోబోతుకు మరి దావీదు ఎంతో మేలు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు గిబియోనులకి చూడండి, గిబియోనులకి మరి ఏమంటారు, సౌలు యొక్క బిడ్డలను ఎవరిని అప్పగించాలి? సంతానాన్ని అప్పగించాలి. అప్పగించే క్రమంలో గిబియోనుతో చెప్పాడు, యోనాతాను తప్ప మిగతా వారిని నేను అప్పగిస్తాను. ఎవరిని తప్ప? యోనాతాను కుమారుడు మెఫీషోబోతును తప్ప, క్షమించండి, మెఫీషోబోతును తప్ప తతిమావని నేను అప్పగిస్తాను అని చెప్పి, చూడు దావీదు ఎంత గొప్పవాడు చూడండి. ఇక్కడ కూడా ఆ సంగతి ఏది మర్చిపోవట్లేదు. అప్పగించగా తర్వాత మిగతా ఇంకా అయ్యా కుమార్తెకు రిస్పా, సౌలుకు కలిగిన 2 కుమారులకు హార్మోనిని, మెఫీషోబోతును, సౌలు కుమార్తెకు మెరాబు, వాళ్ళంతా కూడా మీరు చదువుకోండి, మనకి నోట్ జరిగింది. దాదాపు 7 కుమారులను వారికి అప్పగిస్తే 9వ వచనం చదవండి. వారంటే ఎవరు? గిబియోనులు. 7 తీసుకొని పోయి కొండ మీద సన్నిధిలో ఉరితీసిరి 7 ఏకరీతిగానే చంపబడ్డారు. కోతకాలమున ఆరంభమందు వారి మరణమైంది. హల్లెలూయా. మొత్తానికి అయిపోయింది, వారికి మనశ్శాంతికి వచ్చింది, వారు అనుకున్న కార్యక్రమం చక్కబెట్టగలిగారు దేవుని మహాకృప చేత. ఇప్పుడు మీరు చెప్పాలా, కరువు ఎవరిని బట్టి వచ్చింది? అదే లేదు. ఇవాళ సహోదరు మళ్ళీ నేను వాక్యంలోకి వెళ్తున్నాను. వాళ్ళ మనల్ని బట్టి మన ఇంటికి ఆశీర్వాదం ఉండాలి తప్ప. మీకు తెలుసు గేహాజీని బట్టి ఇంటికి ఏమొచ్చింది? గేహాజీని బట్టి ఇంటికి ఏమొచ్చింది? తనకి, తన ఇంటి వారికి, పుట్టబోయే వారికి కూడా. ఆడెవడు ఆ వంశంలో ఎవడు పుడితేవాడు దురదృష్టవంతులు, ఆ వంశంలో పుట్టబోయేవాడు పాపం, ఆడికి కూడా శాపాన్ని కానుగా తెచ్చిపెట్టాడు. ఎవరిని బట్టి? సహోదరు మళ్ళీ అడుగుతున్నాను, ఈ రోజున వాక్యమైన మన జీవితాల్లో నిన్ను బట్టి నీ ఇంటికి శాపం వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? ప్రశ్న చేసుకో. నన్ను బట్టి నా ఇంటికి ఆశీర్వాదం, నన్ను బట్టి ముందు నాకు ఆశీర్వాదమా శాపమా, నన్ను బట్టి నా ఇంటి వారికి ఆశీర్వాదమా శాపమా, నన్ను బట్టి నా కలిగినంతగా ఆశీర్వాదమా శాపమా అని ప్రశ్న వేసుకొని యేసేపులాగా, దావీదులాగా, నోవాహులాగా, అబ్రహాంలాగా మన ఇంటికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప ఒక సౌలులాగా లేకపోతే గేహాజీలాగా మన ఇంటికి మనము శాపము పాపము తెచ్చిపెట్టే వరకు ఉండకూడదని నా మనవి ఈరోజు. హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా నాయన మళ్ళీ ప్రార్థన చేసుకుని నా ఇంటికి నేను దీవెనకరంగా మార్చబడాలని ప్రార్థన చేయండి. ఎక్కడ ఆటంకాల అభ్యంతరాలు నన్ను బట్టి నా ఇంటికి రాకూడదని ప్రార్థన చేయండి. నా ఇంటికి నేను మేలు చేసి పెట్టే వ్యక్తిగా ఉండాలి తప్ప కష్టము నష్టం తెచ్చిపెట్టే వ్యక్తిగా ఉండకూడదని నేను ఒక మాట అడుగుతాను. గేహాజీ ఇంటి వారంతా ఎంత తిట్టుంటారు? గేహాజీ జీవితాంతం గబ్బ పోయి అంత వేసుకొచ్చి లేనిపోయిన అంత తెచ్చి ఇంట్లో పెట్టి నువ్వు తెచ్చుకుంది కాక మా అందరికి కూడా అదే సామాన్యమా కుష్ఠరోగం అంటే? తెల్లని వంటి కుష్టు కదా. జీవితాంతం అదంతా రోజు బాధపడుతున్నప్పుడు జీవితకాలం అంతా గేహాజీని తిడతా ఉంటుంటారు ఇంట్లో వారు కూడా. ఎవరిని బట్టి వచ్చింది? నిన్ను బట్టి రోజు టిఫిన్ పెట్టేకాడ, అన్నం పెట్టేకాడ భార్య, పిల్లలు, సంతానం ఎవరు ఉండాలి మనకు ఇంటి వారు అందరూ ఎంతమంది ఉండాలి పాపం? అందరూ అంటారా లేదా? అందుకని సహోదరా ఇవాళ మనల్ని బట్టి ఏమొస్తుందో గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాం, మన ఇంటికి మనం ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. సదాకాలం మన ప్రభు మనకి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం.